కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో 18వ అధ్యాయం 18th చాప్టర్ అనమాట. అది చర్చించుకుంటాం. ఇది అధ్యాయం పేరు వచ్చేసి జంబూ ద్వీప వాసులు భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటున్నారు. అంటే జంబూ ద్వీప వాసులు భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకుంటారు. సో ఎవరు ఆ జంబూ ద్వీప వాసులు? సో ఏం ప్రార్థనలు అర్పించుకుంటారు అవి మనం ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుందామంట ఈరోజు నుంచి మొదలు పెట్టుకొని. సో ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. జంబూ ద్వీప వాసుల యొక్క ప్రార్థనలు భగవంతుడికి. సో మొదటి శ్లోకం నుంచి మనం ఆరంభిద్దామంట. సో ఈరోజు ఈ లెక్చర్ టైటిల్ నేను ప్రహ్లాద్ మహారాజు యొక్క ప్రార్థనలు పెట్టాను. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజు కూడా ఒక జంబూ ద్వీపంలో ఒక వర్షంలో ఉంటారు. ఆయన నరసింహస్వామికి తన ప్రార్థనలు అర్పిస్తాడు. అవి ఈరోజే చర్చించుకుంటాం మనం. సో ఇంకా ఆయనే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రార్థనలు అర్పిస్తారు. అవి కూడా ఈరోజు మళ్ళీ వచ్చే క్లాసులో చర్చించుకుందామంట. సో మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. శుకదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి మళ్ళీ ఇది కూడా ప్రోస్ ఫార్మాట్లో ఉంది. అందుకని మనము అనువాదం మరియు కొన్నిటికి తాత్పర్యం కూడా లేదు. సో ఎక్కడ తాత్పర్యం ఉంటే అక్కడ చర్చించుకుంటూ వెళ్దాం. శుకదేవ్ గోస్వామి అంటున్నారు, ఇప్పుడు భద్రశ్రవ అక్కడ భద్రశ్రవ అనే వ్యక్తి ఎవరు? ధర్మరాజు యొక్క పుత్రుడు. ఆయన భద్రాశ్వ వర్షాన్ని ఏలుతున్నాడు. అక్కడ ఆయన రాజు అనమాట. అక్కడ పరిపాలిస్తున్నాడు భద్రాశ్వ వర్షాన్ని. ఎవరు? భద్రశ్రవ. ఎలాగైతే శివుడు సంకర్షుణ్ణి పూజిస్తాడో ఇలావ్రత వర్షలో, అలాగే భద్రాశ్రవ ఆయన తన యొక్క సేవకులు ఇంకా ఆ భూమిలో నివసించే వాసులతో కలిసి వాసుదేవుడి యొక్క అవతారమైన హయశీర్ష అనే అవతారానికి ఆయన ప్రార్థనలు అర్పించుకుంటూ ఉంటారు. సో ఈ హయశీర్ష భగవంతుడి యొక్క తన భక్తులకి ఎంతో ప్రియుడు. ఇంకా ఆయన అన్ని ధర్మాన్ని ఆయన నిర్దేశించి అక్కడ మార్గదర్శనం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా భద్రాశ్రవ ఆయన కూడా ఉన్నతమైన చేతనతో, ఆధ్యాత్మిక చేతనతో తన యొక్క సహచరులతో కలిసి భగవంతుడికి ప్రణామాలు అర్పించుకుంటారు. ఇంకా ఇప్పుడు చెప్తున్నారు ఈ ప్రార్థనని అర్పించుకుంటారు. ఈ ప్రార్థన చేస్తారంట. ఇప్పుడు చెప్పే నెక్స్ట్ శ్లోకంలో ఆ ప్రార్థన ఇచ్చారు. భద్రాశ్రవ ఊచుహు. సో ఎంత కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో చేస్తారంటే ఈ మంత్ర చాంటింగ్.
ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమ ఇతి. సో ఇక్కడ ఏమంటారంటే దీనిది, సో ఈ ప్రార్థన భద్రాశ్రవ తన యొక్క సహచరులతో ఈ విధంగా ప్రార్థిస్తాడంట భగవంతుని హయశీర్షని. మేము మీకు మా ప్రణామాలు అర్పించుకుంటున్నాము భగవంతుడా, అన్ని ధర్మాలుకి మూలమైన నువ్వు ఈ యొక్క హృదయాన్ని, బద్ధజీవి యొక్క హృదయాన్ని నువ్వు పరిష్కారం చేస్తావు, అంటే క్లీన్ చేస్తావు, శుభ్రపరుస్తావు. ఇలా మళ్ళీ మళ్ళీ మేము నీకు మా యొక్క ప్రణామాలను అర్పించుకుంటున్నాము. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈయన ప్రార్థించుకుంటున్నాడు, తన మనస్సుని, హృదయాన్ని శుద్ధపరచుకోవడానికి ప్రార్థించుకుంటున్నాడు. ఇది ముఖ్యమైన ఉద్దేశం. మనిషి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే హృదయాన్ని శుద్ధపరచుకోవడం. అదే ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఎందుకు మనం కృష్ణ భావనామృతంలోకి వచ్చి భక్తి చేసుకుంటాము? మనం భక్తి చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే హృదయాన్ని, మన జీవితాన్ని శుద్ధపరచుకోవడానికి, ఈ జన్మని. తపో దివ్యం పుత్రకాయేన సత్వం, అదే కదా రిషభదేవ తన పుత్రులకి చెప్పింది మొదటి శిక్షణ. నువ్వు తపస్సు చేసి నువ్వు నీ జీవితాన్ని, శరీరాన్ని, హృదయాన్ని, ఈ యొక్క మనిషి జీవితాన్ని శుద్ధం చేసుకో. అది జీవితం యొక్క లక్ష్యం, మొదటి లక్ష్యం. శుద్ధపరచుకోవాలి. మనం శుద్ధమైతేనే తర్వాత భగవంతుడిని ప్రార్థించుకొని భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం, భక్తి సరిగ్గా చేసుకొని. సో అందుకనే ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆయన ప్రార్థించుకుంటున్నాడు, ఓ భగవంతుడా, నా హృదయం అంటే ఇలా బద్ధజీవులైన మా యొక్క హృదయాన్ని మీరు శుద్ధపరచండి అని ప్రార్థించుకుంటూ ప్రణామాలు అర్పించుకుంటున్నారు. ఇంకేం ప్రార్థనలు ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం. అహో విచిత్రం భగవద్విచేష్టితం జ్ఞంతం జనోయం హి మిషన్న పశ్యతి ధ్యాయన్న సద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి. ఇంకేం చెప్తున్నారంటే, ఎంత ఇది అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ విచిత్రమైన విషయం చెప్పాలంటే ఏంటంటే, ఈ మూర్ఖుడు కర్మి వ్యక్తి అతను మృత్యువు వస్తుంది, ఎప్పుడో అప్పుడు చచ్చిపోతాడనే విషయాన్ని అసలు మర్చిపోయాడు. తప్పకుండా మృత్యు వస్తుంది, ఎవ్వరు వదలరు, మృత్యు ఎవ్వరిని వదలదు. అయినా కానీ ఈ వ్యక్తి మూర్ఖుడు మృత్యు గురించి పట్టించుకోకుండా ఇంత కేర్లెస్గా, నెగ్లెక్ట్ఫుల్గా ఉంటున్నాడు. ఎంత కేర్లెస్ అంటే, తన తండ్రి చనిపోయాడు తన కళ్ళ ముందే, అయినా కానీ మృత్యు గురించి ఆలోచించకుండా తండ్రి నుంచి వచ్చిన సంపదను భోగించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఒకవేళ పుత్రుడు చనిపోయాడు అనుకో, అయ్యో పుత్రుడు చనిపోయాడు, రేపు నేను కూడా చచ్చిపోతానా అనే విషయాన్ని ఆలోచించట్టాడు. ఈ పుత్రుడు సంపాదించిన దాన్ని కూడా ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తున్నాడు, ఆయన సంపదను కూడా ఎంజాయ్ చేద్దామని ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా ఎప్పుడు ఎలా నాకు డబ్బు దొరుకుతుంది, సంపద దొరుకుతుంది, నేను ఎలా భోగించాలనే భౌతిక ఆనందం కోసమే వ్యక్తి ఆలోచిస్తున్నాడు. కానీ అరే మృత్యు వస్తుంది నాకు కూడా ఒక రోజు, మరి దాని తర్వాత నా గతి ఏమిటి అనే విషయం గురించి ఆలోచించట్లేదు. సో ఒక వ్యక్తి ఈ విధంగా తెలిసి కూడా మృత్యు వస్తుంది, నేను చచ్చిపోతానని తెలిసి కూడా దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ఇలాంటి పాపాలు, ఇలాంటి ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తున్నాడే. ఎందుకు? అన్ని కార్యాలు కూడా భగవంతుడి శాంక్షన్తోనే జరుగుతాయి కదా, భగవంతుడు అనుమతిస్తేనే జరిగేది. ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే, అంటే ఎవరైనా పాపం చేస్తే కూడా, పాపకార్యాలు చేస్తే కూడా భగవంతుడు అనుమతి ఉంటేనే కదా ఆయన చేసేది. మరి ఎందుకు అలాంటివన్నీ భగవంతుడు అనుమతిస్తున్నాడు వాళ్ళకి? వై డస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్ పర్మిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్? కొంతమంది అంటారు కదా, వాదిస్తారు ఇలా, అంతా భగవంతుడి ఇచ్చానుసారంగానే జరుగుతుంది. నేను పాపం చేస్తున్నా అంటే అది కూడా భగవంతుడి ఇచ్చే, భగవంతుడి కృప, భగవంతుడి ఇచ్చే లేకుండా నేనేం చేయలేను అని కూడా కొంతమంది పాపాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చేసిందంతా చేసిన తర్వాత భగవంతుడి మీద వేస్తారనమాట. ఎందుకంటే మందిరానికి రావట్లేంటే భగవంతుడి ఇచ్చా, ఆయన నా పైన కృప చూపించినప్పుడు, ఆయన నాకు ఆదేశం ఇచ్చినప్పుడు, లేకపోతే ఆయన నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను మందిరానికి వస్తాను. అన్ని చేపట్టుకొని తీసుకెళ్తారు మందిరానికి భగవంతుడు వచ్చి, మీకోసం మహా గొప్ప భక్తుడివి, మహా వ్యక్తి అని. సో ఇలా అన్నమాట, వాళ్ళకు చేయాల్సింది చేస్తారు, వాళ్ళు చేయకూడదని చేయరు, అంతే. వాళ్ళు భక్తి చేయాలనుకోకపోతే, భక్తి చేయొద్దు అనుకుంటే భక్తి చేయరు, అంతే. దానికి భగవంతుడి మీదనే వేసేస్తారు నిందంతా. భగవంతుడి ఇష్టం. అచ్చా, అదే పాపం చేస్తున్నారు, అది మీరు ఎందుకు చేస్తున్నారండి? నాదేం లేదు, భగవంతుడి ఇచ్చానుసారంగానే అంతా చేస్తున్నాను. ధృతరాష్ట్రుడు ఇలాగే మాట్లాడేవాడు అనమాట. ఏం జరిగింది అంతా దైవ ఇచ్చానుసారంగానే నడుస్తుంది, నాదేముంది, నేను నిమిత్త మాత్రుడిని అనేవాడు అనమాట.
విదురుడికి. మళ్ళీ అన్నీ శాంక్షన్ చేసేవాడు అనమాట. దుర్యోధనుడు ఏం పాపాలు చేసినా అన్నిటికీ ఓకే అనేవాడు. అరే నువ్వు ఎందుకు ఓకే అంటావు, నేను ఓకే అన్నంత మాత్రం ఏమవుతుంది, భగవంతుడు ఇచ్చా ఉంటేనే జరిగేది కదా, అంతా భగవంతుడి ఇచ్చానుసారంగా నడుస్తుంది, అంతా దైవ ఇచ్చ అని వదిలేవాడు అనమాట. సో ఇలా చేసేది పాపాలన్నీ చేసేసి భగవంతుడి మీద తోసేయడం, భక్తి ఎందుకు చేసుకోవట్లేదంటే దాన్ని కూడా భగవంతుడి మీద తోసేయడం అనమాట కారణం. సో ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ వాళ్ళు అనమాట. సో మరి ఎందుకు భగవంతుడు ఇలాంటి వాళ్ళని కూడా, ఇలాంటి పాపాత్ములు కూడా వాడు చేసే కార్యాలని ఎలవ్ చేస్తున్నారు? ఎందుకంటే భగవంతుడు సమ్మతిస్తున్నాడు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ రాస్తారు ప్రభుపాల్ వారు, భగవంతుడు భగవద్గీత ఇచ్చారు, భాగవతం ఇచ్చారు, ఏది పాపము ఏది పుణ్యము, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నీ చెప్తారు. దాని తర్వాత ఇంకా అతని ఇష్టం. దాని తర్వాత అయినా కానీ ఇంత చెప్పినా కానీ, ఇంత నచ్చ చెప్పినా కానీ కృష్ణుడు ఎంతో ట్రై చేస్తాడు దుర్యోధనుడికి వెళ్ళి నచ్చ చెప్పడానికి. శాంతి దూతగా వెళ్ళి, అరే నువ్వు యుద్ధం చేయకు, యుద్ధం చేయడం వలన నీకేమి లాభం లేదు, నువ్వు చేస్తావు, నీ వంశంలో ఉన్నందరూ చేస్తారు, మొత్తం నాశనం అయిపోతుంది నీ కులము, ఎందుకు నువ్వు కారకుడు అవుతావు అని ఫస్ట్ వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్తే, నువ్వు ఆపు మీ కొడుకుని ఇలాంటి పనులు చేయడానికంటే ధృతరాష్ట్రుడు అంటాడు, నా మాట వినడు దుర్యోధనుడు, మీరే చెప్పండి. భగవంతుడు చెప్తున్నాడు, నా మాట వినడు, మీరే చెప్పండి. సో ఇంకా కృష్ణుడు చెప్తే దుర్యోధనుడు వింటాడా? వినడు. సో రివర్స్లో కృష్ణుడినే బందీ చేసి అరెస్ట్ చేసి జైల్లో పడేద్దామని దుర్యోధనుడు ప్లాన్ చేసి ప్రయత్నం చేస్తాడు. సో అదన్నమాట, అలాంటి మూర్ఖులు ఉంటారు. సో సదుపదేశం చేద్దామని భగవంతుడు ప్రయత్నిస్తే భగవంతుడినే ఆయన అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు దుర్యోధనుడు. సో ఇలా భగవంతుడు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ అయినా వినకపోతే ఏం చేస్తారు? సరే ఇంక నీ ఇష్టం, నువ్వు చేస్తా యుద్ధం చేస్తా అంటున్నావు కదా, సరే చావు, మరి ఇంకేం చేస్తాం, యుద్ధం చేయి. సో భగవంతుడికి ఇష్టం లేకున్నా కానీ ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ బద్ధజీవి ఇది నేను చేస్తాను అంటే ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు, సరే నీ ఇష్టం, ఇంకా నువ్వు రిస్క్ తీసుకోవాల్సిందే, నీ రిస్క్ మీద నువ్వు చేస్తున్నావు అంతే. చేసినంత మాత్రాన నువ్వు సక్సెస్ అవుతావని లేకపోతే ఆనందం పొందుతావని నేను చెప్పట్లేదు, పర్మిషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మరి నువ్వు వినట్లేదు చెప్పిన మాట. అందుకే సరే నువ్వే తెలుసుకోమని ఇంకా కొంచెం ఇలా చచ్చైనా నేర్చుకుంటామో, మరి బుద్ధి వస్తుంది మనకు. సో అందుకనే ఈ విధంగా చెప్తారనమాట ఇక్కడ ప్రభుపాల్ వారు తాత్పర్యంలో. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శ్లోకం, 4వ శ్లోకం. నెక్స్ట్ ప్రార్థన ఇక్కడ చాలా బాగుంటాయి ప్రార్థనలు. అంటే ఈయన ఇప్పుడు ఇక్కడ భద్రాశ్రవ ఆయన ప్రార్థనలు, దీని తర్వాత వేరే ప్రహ్లాద్ మహారాజు, ఇంకా లక్ష్మీదేవి ప్రార్థనలు, ఇంకా చాలా మంచి మంచి ప్రార్థనలు వస్తాయి. చాలా బాగుంటాయి ప్రార్థనలు, దాని మీనింగ్ఫుల్ అనమాట, చాలా మీనింగ్ఫుల్ ఉంటాయి. ఎంతో మనం నేర్చుకోవచ్చు వీళ్ళ ప్రార్థనలోంచి, ఎందుకంటే వీళ్ళు బాగా ఆలోచించి భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. వదంతి విశ్వం కవయస్మనశ్వరం పశ్యంతి చాధ్యాత్మవిదో విపశ్చితః తథాపి ముహ్యంతి తవాజమాయయా సువిస్మితం కృత్యమజం నతోస్మితం. నీకు జన్మ లేదు ఓ భగవంతుడా, ఆజన్ముడివి నువ్వు. ఇంకా మహావేద పండితులు ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా చాలా ఉన్నతి సాధించారో వాళ్ళందరికీ తెలుసు ఈ భౌతిక ప్రపంచం అనేది శాశ్వతం కాదు, అశాశ్వతం, ఒకరోజు అంతా నశించిపోతుంది అని. ఇలా గొప్ప గొప్ప పండితులు తెలిసే విషయం, వాళ్ళు స్వయంగా వాళ్ళు సాక్షాత్కారం పొందారు ఈ సత్యాన్ని, ఇంకా ఇదే సత్యాన్ని వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. అయినా కానీ ఇలాంటి మహావేద పండితులు కూడా, ప్రచారం చేసే వేద పండితులు కూడా ఒక్కొక్కసారి నీ మోహమాయలో వాళ్ళు కూడా పడిపోతారు, మోహమాయలో పడిపోతారు, విభ్రాంతికి గురవుతారు. ఇది నీ అద్భుతమైన లీల. అందుకనే నాకు అర్థమవుతుంది నీ యొక్క ఈ మోహమాయ చాలా శక్తివంతమైంది, చాలా అద్భుతమైంది. అందుకే నేను నీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నారనమాట. సో అదేంటి మీరు అనొచ్చు, ఇక్కడ చూడండి అందుకే భగవద్గీతలు కూడా ఒకసారి చెప్పారు, ఎంత తెలివైనడైనా సరే, ఎంత బుద్ధిమంతుడైనా సరే, ఎంత శాస్త్రాలు తెలిసిన వాడైనా సరే, ఎంత మంచి క్లాస్ ఇచ్చేవాడైనా సరే, ఎంత బాగా ప్రచారం చేయగలిగినా సరే, ఆ వ్యక్తి కూడా మోహమాయలో పడిపోవచ్చు. అంత శక్తివంతమైన మోహమాయ.
సో ఇంకా చెప్పాలంటే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, ముక్త అవస్థకు చేరుకునే వ్యక్తి కూడా మళ్ళీ మోహమాయలో పడి భౌతిక బంధంలో పడిపోవచ్చు, పతనమైపోవచ్చు. సో ఇక్కడ చెప్తున్నారు, బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ మెటల్ నేచర్ ఫర్ వెరీ లాంగ్ టైం, అంటే చాలా కాలం నుంచి మనం ఈ 3 గుణాలతో ఈ సాంగత్యంలో ఉన్నందు కారణంగా ఒక్కొక్కసారి ముక్తావస్థకు చేరుకున్న జీవులు కూడా, జీవాత్మలు కూడా ఈ మోహమాయలో బందీ అయిపోతాయి, మళ్ళీ మోహమాయలో పడిపోతాయి. ఎందుకు అంటే డ్యూ టు ఇన్అటెంటివ్నెస్ ఇన్ ద ట్రాన్సెండెంటల్ పొజిషన్. మీరు ఇప్పుడు ఒక ముక్తావస్థకు చేరుకున్నారు. ముక్తావస్థకు చేరుకోవడం అంటే భక్తి చేసుకుంటున్నారు. ఎవరైతే శుద్ధ భక్తి చేసుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ముక్తి పొందేశారు, ముక్తావస్థకు చేరుకున్నట్టే, లిబరేటెడ్ అనమాట. ముక్త జీవులు వాళ్ళు, ఎవరైతే భక్తి ఆల్రెడీ శుద్ధ భక్తి చేసుకున్నారు. సో అలాంటి శుద్ధ భక్తి చేసుకున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి భౌతిక ప్రపంచంలో. ఎక్కడైనా ఒకవేళ చిన్న తప్పిదం జరిగిందంటే ఇన్అటెంటివ్నెస్, అశ్రద్ధ, మంచిగా చేసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మనకి, ఇన్ని రోజులు చదువుకున్నాక భరత్ మహారాజు యొక్క ఉదాహరణ. ఆయన భావస్థాయికి చేరుకున్నాడు, భగవంతుడు సంపూర్ణంగా శరణాగతుడైపోయి సంపూర్ణంగా భక్తి చేసుకుంటాడు, అన్నీ వదిలేశాడు. రాజ్యం, పిల్లలు, సంసారం, ధనము, సంపత్తి, ప్రజలు అంతా వదిలేసి ఆయన సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతుడై సంపూర్ణంగా భక్తి చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నాడు. కానీ మధ్యలో ఒక చిన్న జింక పిల్లకి ఆసక్తుడైపోయి మళ్ళీ ఆ ఉన్నతమైన ముక్తావస్థ నుంచి పతనమైపోయి మళ్ళీ జింక అయి పుట్టాల్సి వచ్చింది. తర్వాత ఇంకో జన్మ, మళ్ళీ 3వ జన్మ ఎత్తి జడభరతుడిగా అయితే అప్పుడు మళ్ళీ భగవద్ధామని తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ విధంగా ఎంత గొప్ప ఉన్నతమైన స్థానానికి చేరుకున్న మనం భక్తిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మనం పతనం అయిపోవచ్చు. మనం ఎంత తెలివైన వాళ్ళమైనా సరే, ఎంత శాస్త్రాలు తెలిసినా సరే, ఎంత గొప్ప ప్రచారకులమైనా సరే, ఎప్పుడైనా పతనం అయిపోవచ్చు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము, 3 గుణాల యొక్క సాంగత్యంతో ఉన్నాము. సో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైనా మోహమాయలో పడిపోవచ్చు. ఒకవేళ ఎవరైనా అనుకున్నారనుకో, నేను భక్తి మార్గంలోకి వచ్చేసాను, భగవంతుడి శరణాగతుడు అయిపోయాను, ఇంకా భగవంతుడు చూసుకుంటాను నన్ను, నాకు ఏం కాదు అనేసి ఎవరైనా ఆలోచిస్తే, ఇంకా లేకపోతే భగవంతుడు నన్ను రక్షిస్తాడులే అని అనుకున్నారనుకోండి, అలా అనుకొని నిర్లక్ష్యంగా మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని దండిస్తాడు. మీరు పతనమైపోతే కూడా భగవంతుడు మీ మాపడు. ఆ విధంగా మీరు మోహమాయలో పడి బాగా దెబ్బలు తిని తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చి మళ్ళీ తిరిగి భక్తి మార్గంలోకి రావాల్సి వస్తుంది. కొంచెం టైం వేస్ట్ అవుతుంది. జడభరతుడు చూసారు కదా, భరత్ మహారాజు 3 జన్మలు, ఒక జన్మలో అయిపోవాల్సింది 3 జన్మలు టైం పట్టింది. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ, అందుకనే ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు భద్రాశ్రవ. చూసారా ఆయన ప్రార్థనలో ఎంత లోతైన అర్థం ఉందో. విశ్వోద్భవస్థాన నిరోధ కర్మతే హ్యకర్తురంగీకృతమప్యపావృతః యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః. ఓ భగవంతుడా, మీరు సంపూర్ణంగా ఈ యొక్క సృష్టి, పాలన మరియు సంహారానికి సంపూర్ణంగా అతీతులు. ఈ జగత్తు యొక్క సృష్టి, పాలన, సంహారానికి మీరు ఈ యొక్క కార్యాల ద్వారా ఏమాత్రం ప్రభావితం అవ్వరు. కానీ ఇవన్నీ కార్యాలు చేసేది మళ్ళీ మీరే. వీ డు నాట్ వండర్ ఎట్ దిస్. మాకేం దీనికి చూసి ఆశ్చర్యం కలగట్లేదు. ఎందుకంటే మీ యొక్క అచింత్య శక్తి ద్వారా మీరు అవన్నీ చేయగలరు. కారణులు మీరు, సర్వకారణ కారణులు, అన్ని కారణాలకు మీరే కారణం. మీరే ముఖ్యమైన వ్యక్తి అన్నిటి వెనకాల. కానీ వీటన్నిటికీ అయినను మీరు భిన్నంగా ఉంటారు, ఏమాత్రం ఆసక్తితో ఉండరు. సో మేము అర్థం చేసుకోగలుగుతాం, ఇవన్నీ మీ అచింత్య శక్తి ద్వారా మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు కార్యాలు. సో ఇక్కడ చెప్తున్నారనమాట భద్రాశ్రవ. సో మామూలుగా ఏంటంటే మనం ఏదైనా కార్యం చేస్తే దాని పట్ల ఆసక్తి అయిపోతాం, లేకపోతే ఆ కార్యం చేత ప్రభావితం అయిపోతాం ఆ చేసిన కార్యం చేత. కానీ భగవంతుడు అలా కాదనమాట. ఆయన సృష్టి, పాలన, సంహారం చేసినా కానీ ఆ కార్యాల ద్వారా ఏమాత్రం ఎప్పుడు కూడా ప్రభావితం అవ్వరు. ఆయన సంపూర్ణంగా అతీతుడు అనమాట జడజకృతికి, 3 గుణాలకి, కార్యాలకి. కానీ చేసేదంతా ఆయన శక్తి ద్వారా చేస్తారు. అదే ఇక్కడ ఆయనను ప్రశంసిస్తున్నాడు భగవంతుడిని ఈ విధంగా భద్రాశ్రవ. ఇంకేం ప్రశంసిస్తున్నారు? వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాద్యోన్ ఋతురంగ విగ్రహ ప్రత్యాదదేవై కవయేభియాచతే తస్మై నమస్తే
వితతే హితాయ ఇతి. అలా యుగాంతరం సమయంలో అజ్ఞానము రూపదాల్చుకున్న ఒక అసురుడు వేదాల్ని దొంగతనం చేసుకొని రసాతలంలోకి వెళ్ళి దాక్కుంటే అప్పుడు మీరు హయగ్రీవ అవతారం తీసుకొని అక్కడ నుంచి వేదాల్ని తిరిగి ఆ రసాతలం నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఎవరైతే బ్రహ్మదేవుడు అడుక్కుంటున్నాడు, అయ్యో నా వేదాల్ని దోచుకొని వెళ్ళిపోయాడు, ఆ బ్రహ్మదేవుడికి మళ్ళీ తిరిగి తెచ్చిస్తారు. అలాంటి మీకు మీరెప్పుడు మీ చేసుకున్న సంకల్పాన్ని ఎప్పుడు మీరు విఫలమవ్వరు, అటువంటి మీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తారు ఇలా. సో భగవంతుడు ఇలా ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఇలా వేదాలను ఎవరైతే అపహరించుకొని వెళ్ళిపోతారో, ఎప్పుడైతే జనాలు ఎక్కువగా అంధకారంలో వెళ్ళిపోతారో ఆ సమయంలో వేదిక జ్ఞానం లుప్తమైపోతుంది, మాయమైపోతుంది. ఏ అసురులో తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వేద జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు భగవంతుడు హయగ్రీవ అవతారంలో, మత్స్య అవతారంలో మళ్ళీ తిరిగి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క ఎంతో నమ్మకమైన ప్రతినిధి అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. అందుకే ఆయన అడిగినందుకు, ఆయన అడుగుతాడు కనుక ఆయనకు మళ్ళీ తిరిగి తీసుకొస్తారు, ఆయనకు ప్రసాదిస్తారు ఈ వేదిక జ్ఞానాన్ని. సో ఈ విధంగా అన్నమాట. ఇదంతా ఇక్కడ మనం చర్చించుకున్నాము భద్రాశ్వ వర్షలో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వర్ష గురించి మనం చర్చించుకుందాం, అది హరివర్ష. సో మనకు ముందు అధ్యాయంలో ఆల్రెడీ ఇలావ్రత వర్ష గురించి చెప్పేశారు. అక్కడ శివుడు సంకర్షణుడికి పూజ చేసుకుంటాడు, ఆరాధించుకుంటాడు. దీని తర్వాత భద్రాశ్రవ ఇక్కడ హయగ్రీవ అవతారానికి ఆయన పూజ చేసుకుంటాడు. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం చూసేది ఎవరికంటే హరివర్షలో ప్రహ్లాద్ మహారాజు నరసింహదేవుడికి ఆయన ఆరాధించుకుంటాడు. సో ఆయన అర్పించిన ప్రార్థనలు మనం చూడబోతున్నాము. ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఫస్ట్ మనం చూద్దామంటే శుకదేవ గోస్వామి ఏమంటాడంటే, ఓ రాజా, నరసింహస్వామి ఈ హరివర్ష అనే వర్షలో నివసిస్తారు. ఇది 7వ స్కందం భాగవతంలో అక్కడ మనము చాలా విస్తృతంగా చర్చించుకుంటాము. అక్కడ నీకు చెప్తాను నేను. ప్రహ్లాద్ మహారాజు యొక్క భక్తి శ్రద్ధ ఆయన యొక్క కారణంగానే ఎలా నరసింహస్వామి ఆ రూపంలో అవతరించాడనే విషయాన్ని. ఈ ప్రహ్లాద్ మహారాజు ఎంతో గొప్ప భక్తుడు, ఉత్తమమైన భక్తుడు, అన్ని సకల గుణ సంపన్నుడు. ఆయన యొక్క చరిత్ర కార్యాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఆయన ఎంతోమంది అసుర పరివారంలో పుట్టిన వాళ్ళని కూడా ఉద్ధరించేశాడు. సో నరసింహస్వామి ఆయనకు చాలా ప్రియం. సో ప్రహ్లాద్ మహారాజు ఆయన యొక్క సేవకులు అందరితో కలిసి హరివర్షలో నివసిస్తున్న నివాసులతో అందరితో కలిసి నరసింహస్వామిని పూజ చేసుకుంటారు ఈ మంత్రంతో. సో ఈ మంత్రంతో నరసింహస్వామిని పూజ చేసుకుంటారో అది నెక్స్ట్ ఇస్తారనమాట. ఈ మంత్రం గురించి కూడా మనం చూద్దామంట. సో ఈ మంత్రము తర్వాత ఇంకా దీంతో పాటు ఈ మంత్రం ఇంకా ప్రార్థనలు ఉన్నాయి ప్రహ్లాద్ మహారాజువి. సో అవి ఇప్పుడు చూద్దామంట. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిర్భవ వజ్రనక వజ్రదంశ్ర కర్మాశయాన్ రందయా తమోగ్రసగ్రసా ఓం స్వాహ అభయం ఆత్మని భూయిష్ట ఓం శ్రౌం. ఇది ఈ మంత్రంతో ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాడు. ఈ మంత్రం కూడా చాలా అద్భుతమైన మీనింగ్ అనమాట. సో ఈ మంత్రం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ అర్థం చూసుకుందాం. ఈ మంత్రం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ నరసింహస్వామి సర్వశక్తిమంతుడివి, నీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. నీకు వజ్రమంత కఠోరమైన గోర్లు ఉన్నాయి, అలాగే నీ పళ్ళు కూడా వజ్రం అంత కఠోరంగా ఉంటాయి. సో అందుకనే వీటితో ఇప్పుడు ఆయన మామూలుగా హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపేసేశాడు. అలా ఈ కఠోరమైన వజ్రం వంటి నఖ గోర్లతో ఈ పళ్ళతో ఈ అసురుడు హిరణ్యకశిపు వంటి అసురుడు వంటి కామ కార్యాలు చేయడానికి, కర్మలు చేయడానికి ఈ కోరికలు ఉన్నాయి, భౌతిక కోరికలు, రకరకాల కర్మలు. ఈ భౌతిక కోరికల కారణంగా ఈ ఎన్నో కర్మలు మేము చేయాలనుకుంటున్నాం. ఈ అసురులతో సమానం. ఇటువంటి భౌతిక కోరికలు
ఆ హిరణ్యకశిపు వంటి అసురుడితో సమానం ఈ భౌతిక ప్రపంచంలో. మీరు దయచేసి మా హృదయంలో ప్రవేశించి ఈ యొక్క భౌతిక కోరికల్ని మీరు తీసి పాడేసేయండి, తొలగించేసేయండి. తద్వారా మా ఈ అంధకారాన్ని తొలగించేసేయండి. మీ యొక్క కృప ద్వారా మేము కూడా అభయం పొందగలం, అంటే మేము నిర్భయంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పోరాడగలము, జీవించగలము అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది చాలా అద్భుతమైన ప్రార్థన. ఇంకా మంత్రం కూడా, ఈ మంత్రం కూడా సో శ్రీమద్ భాగవతంలో మనం చూస్తాము. సనత్ కుమార్ ప్రభు, అంటే సనత్ కుమార్ చతుష్కుమార్లో ఒకరు, ఆయన పృథు మహారాజ్కి ఇలా చెప్తారు, ఏమని? యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం ఘ్రతితం ఉత్కృతయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్థమరణం భజ వాసుదేవం. ఇప్పుడు ఈయన కర్మాశయన్ అనే శబ్దం అక్కడ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఈ మంత్రంలో కర్మాశయాన్ రందయ అంటే ఈ భౌతిక కర్మలు చేయడానికి ఎన్నో కోరికలు ఉన్నాయి, వీటిని తొలగించేసేయండి కోరుకుంటున్నారు. సో మామూలుగా ఏంటంటే భగవంతుడు యొక్క సేవలో, పాదపద్మాల యొక్క సేవలో ఎవరైతే భక్తులు నియుక్తి ఉన్నారో వాళ్ళు ఎంతో సునాయాసంగా వాళ్ళు ఈ భౌతిక బంధనాలు, ఇంకా ఇలాంటి భౌతిక కోరికలతో కూడుకున్న ఈ ఇచ్చలు అన్నీ కూడా, ఈ కార్యాలన్నిటి నుంచి కూడా వాళ్ళు ముక్తులైపోగలుగుతారు భగవంతుడి సేవలో ఎవరైతే యుక్తమై ఉంటారో. ఇది సాధారణంగా అభక్తులకి చాలా కష్టం. భౌతిక కోరికల నుంచి వదిలించుకోవాలంటే అసలు వాళ్ళు భౌతిక కోరికల్ని ఎలా వదిలేయగలం? వాళ్ళకి అర్థమే కాదనమాట. మీరు అడగండి, మీరు మాట్లాడి చూడండి, అరే ఏంది ఇంత భౌతిక ఆసక్తి నీకు వదిలే అంటే వాళ్ళు వదిలేరు అనమాట. సో అందుకనే అభక్తులే కానివ్వండి, జ్ఞానులే కానివ్వండి, యోగులు కూడా భౌతిక కోరికల్ని వదిలేయలేరు. సో ఈ ఇంద్రియాల్ని భోగించాలి వివిధ రకాలుగా, సూక్ష్మంగా, స్థూల స్థాయిలో, సూక్ష్మ స్థాయిలో, ఏ స్థాయిలో కానీ ఇది వదలలేకపోతారనమాట వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ, యోగులు జ్ఞానులు కూడా. అటువంటిది భక్తులు ఎంతో ఈజీగా భగవంతుడి సేవ చేసుకుంటూ అన్ని భౌతిక కోరికల్ని వాళ్ళు అధిగమించగలరు. అందుకనే ఇక్కడ సనత్ కుమార పృథు మహారాజుకి చెప్తున్నారు, అందుకే నువ్వు భగవంతుడి వాసుదేవుడికి భజ వాసుదేవం, కృష్ణుడికి నువ్వు ఆరాధించుకో, వాసుదేవుడికి నువ్వు భజన చేసుకో అని, భక్తి చేసుకో అని ఆయనకు ఆదేశించారు. అంటే భక్తి, భగవంతుడికి భక్తి చేసుకోవడం ఒకే ఒక మార్గం మీ యొక్క భౌతిక కోరికలన్నింటినీ కూడా తొలగించుకోవాలంటే, హృదయంలో ఉన్నవి. సో ఇలా ఎందుకు అంటే చూడండి, ఈ భౌతిక కోరికల కారణంగానే మనం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది, రకరకాల శరీరాలు ధరించాల్సి వస్తుంది. అందుకనే మనము ఎప్పటివరకైతే మనకు భౌతిక కోరికలు ఉంటాయో అప్పటి వరకు మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిందే. సో అందుకే రూపగోస్వామి పాద మనకు చెప్తారు, శుద్ధ భక్తి అంటే ఏమాత్రం భౌతిక కోరికలు లేకుండా, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. సో ఇక్కడ ఏమంటే ఇది అర్థం అవుతుంది, అన్యాభిలాషిత శూన్యం, వేరే ఏం అభిలాష ఉండకూడదు, ఓన్లీ భగవంతుడికి భక్తి చేసుకోవాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలి, భగవంతుడికి సంతృప్తిపరచాలి, ఇదొక్కటే. ఏ అభిలాష ఉండకూడదు మీకు, వేరే ఏ ఆశ కోరిక ఉండకూడదు, భౌతిక కోరిక. జ్ఞాన కర్మ, జ్ఞానయోగ, కర్మయోగ ఏ పద్ధతికి సంబంధించింది, వీటన్నిటికీ సంపూర్ణంగా మీరు జ్ఞానయోగతో కూడా మిశ్రితమై ఉండకూడదు మీ భక్తి. ఆనుకూల్యేన కృష్ణానుశీలనం, మీరు అనుకూలంగా మీకు ఇష్టం వచ్చినట్టు భక్తి చేసుకోకూడదు, భగవంతుడికి అనుకూలంగా కృష్ణానుశీలనం, భగవంతుడు కోరుకునే విధంగా, భగవంతుడి యొక్క భక్తుల మార్గదర్శనంలో అలా మీరు చేసుకునే భక్తియే ఉత్తమ భక్తి. సో ఇలా మనము ఇక్కడ అందుకే మనకు రాస్తున్నారన్నమాట, ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. అజ్ఞానం కారణంగా ఇలా వ్యక్తులు ఎన్నో భౌతిక కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఈ అజ్ఞానం, ఈ భౌతిక కోరికల కారణంగానే, తమోగుణం యొక్క ద్వారా పుట్టుకొచ్చి భౌతిక కోరికల కారణంగానే వ్యక్తి భక్తి చేసుకోడు, భగవంతుడికి భక్తి చేసుకోడు. సో అందుకనే మీరు కూడా ఇలా భౌతిక కోరికలతో బాధపడుతున్నారా, ఇంకా భౌతిక కోరికలు మీలో ఉన్నాయా, దీని నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, మనం కూడా ఇలాగే ప్రహ్లాద్ మహారాజ్ ఎలాగైతే ప్రార్థన అర్పించుకుంటున్నాడో ఈ యొక్క శ్లోకం ద్వారా, ఈ మంత్రం ద్వారా, ఈ మంత్రాన్ని మనం కూడా జపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. మనం ఇప్పుడు చూసుకున్నాం కదా, ఈ హిరణ్యకశిపుణ్ణే
అది హిరణ్యకశిపు అంటే ఎవరు? ఈ భౌతిక కోరికలు ఒక స్వరూపాన్ని దాలిస్తే, ఒక రూపాన్ని దాల్చితే ఆ రూపమే హిరణ్యకశిపుడు. హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే మెత్తటి పరుపు. సో మామూలుగా భౌతికవాదులు ఎవరైతే భౌతికంగా భోగించుకునే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ శరీరం చాలా ఆనందాన్ని భోగించడానికి సరైన సుఖం సువిధ కావాలి. సో దానికి ధనము, బంగారం, మంచి పరుపు, పడుకోవడానికి. సో ఇలా ముఖ్యంగా హిరణ్యకశిపు అనేవాడు మీరు అనుకోవచ్చు ఈ భౌతిక కోరికలకి, భౌతిక జీవితానికి ప్రతిరూపం. ఆయనే హిరణ్యకశిపు. సో ఆయన్ని చంపేశారు నరసింహస్వామి. అందుకనే ఎవరైనా ఇలా భౌతిక కోరికలన్నీ మీ హృదయంలోంచి వెళ్ళిపోవాలి, తొలగించేసేయాలి భగవంతుడు అంటే మీరు ఎటువంటి ప్రార్థన అర్పించుకోవాలి నరసింహస్వామి కంటే? ఎలాగైతే ప్రహ్లాదుడు ఈ యొక్క ప్రార్థన అర్పించుకున్నాడో ఈ యొక్క శ్లోకంలో. సో ఇది 8వ నంబర్ శ్లోకం. మీరు కావాలంటే ఈ శ్లోకాన్ని మీరు తర్వాత కూడా కంఠస్థం చేసుకోవచ్చు. భగవంతుడికి ఈ శ్లోకాన్ని అర్పించి ప్రార్థన చేసుకోవచ్చు. సో ఇంకా వచ్చే శ్లోకాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో నెక్స్ట్ 9వ శ్లోకం. స్వస్త్యస్తు విశ్వస్య కలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మితో ధియా మనశ్చ భద్రం భజతా దదోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ. సో దీని అర్థం ఏంటని చూద్దామంట. సో యాక్చువల్లీ వెనకాల మా గోశాల ఉంది. నా వెనకాల నేను కూర్చుని వెనకాలే దగ్గరలోనే ఉంది. అందుకని అక్కడ అన్ని ఆవులు తిరుగుతున్నాయి. అందుకే కొంచెం ఆవు సౌండ్స్ వస్తున్నాయి మధ్యలో. సో వేరేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనువాదంలో ప్రహ్లాద్ మహారాజు నెక్స్ట్ ప్రార్థనలో ఇక్కడ స్వస్త్యస్తు విశ్వస్య, మొత్తం విశ్వమంతా కూడా సుఖంగా ఉండాలి. స్వస్తి వచన పలుకుతున్నాడు. అందరికీ మేలుగా కాక మొత్తం విశ్వమంతా కూడా. ఇంకేంటి? కలహ ప్రసీదతాం. కలహ ప్రసీదతాం అంటే ఎంతో, కలహ అంటే ఎంతో ఈర్ష్య, జలస్, ఎన్వితో ఉన్న వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రశాంతం, శాంతిపరచుగాక, శాంతంగా ఉండుగాక అని. ఈ విధంగా ధ్యాయంతు భూతాని, ఇలా అందరూ కూడా భగవంతుడి పైన ధ్యానం చేసుకొని భక్తితో, తద్వారా ఈ భక్తి కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి జీవాత్మ కూడా శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇంకా ఈ విధంగా భక్తిని స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరి గురించి మేలునే కోరుకోవాలి. ఇలా భక్తి స్వీకరించిన వాళ్ళందరూ అలా ఇంకొకరి గురించి మేలు కోరుకుంటారు. సో మనమందరం కూడా అందుకనే మనమందరం కలిసి ఈ భగవంతుడికి ఈ విధంగా మనం పూజించుకుందాము, భక్తి చేసుకుందాము, ఇంకా ఎప్పుడు ఇలా భగవంతుడి చింతనలోనే నిమగ్నమై ఉందాము అని. సో ఒక వైష్ణవుడు అంటే ఎవరు? దానికి అర్థం ఏంటంటే ఈ శ్లోకంలో ఆయన ప్రార్థన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రహ్లాద్ మహారాజ్కి ఆయన ఎవరి గురించి అడుగుతున్నాడు? ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, ప్రపంచం అందరు భక్తులైపోవాలి. ఎందుకు? అందరు ప్రపంచంగా భక్తులైపోతే వాళ్ళు ఉన్న ఈర్ష్య భావన అనేది తొలగిపోతుంది. ఇంకొకరి గురించి ఇంకొకరికి మేలు చేయాలని కోరుకుంటారు, అలా ఆలోచిస్తారు. ఎప్పటివరకైతే మనలోనే అనర్థాలు ఉన్నాయనుకోండి, కామము, క్రోధము, లోభము, మోహం, మాశ్చర్యాలు, అప్పుడు మనం ఇంకొకరికి మేలు చేయడానికి నిస్వార్థంగా ఆలోచించే అవకాశం ఉండదు. ఎప్పుడు మనం స్వార్థపూరితంగా మన ఈ కోరికలు, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని ఇవి పూర్తి చేసుకోవడానికే మన చింత, సమయము, సదుపాయాలు అన్నీ వినియోగించుకుంటాం. అందుకనే మనలో ఇలాంటి అనర్థాలు లేనప్పుడే మనం నిస్వార్థంగా ఇంకొకరి మేలు కోరుకోగలుగుతాం. అదే వైష్ణవుడు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అందుకే మనం ప్రార్థన అర్పించుకుంటాం కదా. అందుకే మనం చూడొచ్చు మన ప్రహ్లాద్ మహారాజు కేసులోనే ప్రహ్లాద్ మహారాజుని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఆయన తండ్రి హిరణ్యకశిపుడు. సో తర్వాత భగవంతుడు వచ్చి హిరణ్యకశిపుడిని చంపేసిన తర్వాత ప్రహ్లాద్ మహారాజుని అడుగుతాడు, నీకేం కావాలంటే ఆయనకు ముక్తి లభించాలని కోరుకుంటాడు. తన గురించి ఏం అడగట్లేదు, నాకు ఇది కావాలి అది కావాలని. ఆయన ఏం అడుగుతున్నాడు? తన తండ్రి ఎవరైతే అతన్ని చంపడానికి ప్రయత్నించాడో అతనికి మోక్షం లభించే విధంగా చూడు భగవంతుడా అని ఆయన తన తండ్రి బాగు కోసం అడుగుతున్నాడు, ఎవరైతే ఆయన చంపడానికి ప్రయత్నించారు. ఇదన్నమాట ప్రహ్లాద్ మహారాజ్ అంటే ఒక వైష్ణవుడు ఒక గొప్పతనం. సో అందుకనే ఈ భాగవత్ ధర్మ అనేది, శ్రీమద్ భాగవతం అనేది ఎవరి కోసం? పరమ నిర్మత్సరానా, మత్సర్య భావన లేని వాళ్ళకి.
ఈ 6 అనర్థాలు మాత్సర్య భావన లేనివారు ఈ భాగవతాన్ని బాగా అర్థం చేసుకోగలరు, ఈ రసాన్ని ఆస్వాదించగలరు. సో ఈ పరమహంస అంటే ఎవరు? పరమహంస అంటే వాళ్ళకి అనర్థాలు లేవు, మాత్సర్య గుణం లేదు, వాళ్ళు పరమహంస అంట. సో అలాంటి వాళ్ళు ఈ భాగవతాన్ని రుచిని ఆస్వాదించగలరు. కళ ప్రసీదతాం, అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకని మనము ఇలా కోరుకోవాలి. ప్రభుపాద వారు రాస్తున్నారు, బహిర్నరసింహో హృదయ నరసింహో, భగవంతుడు నరసింహుడు బయట నుంచి లోపల నుంచి ఇటువంటి నా యొక్క అన్ని చెడు వాసనల్ని అనర్థాలని అన్నిటిని కూడా తొలగించేయాలి అని మనం ప్రార్థన చేసుకోవాలంట. తద్వారా అలా మనం అందరం కూడా మనలో ఉన్న మనస్సు, హృదయంలో ఉన్న ఈ చెడు వాసనలు, అనర్థాలన్నీ తొలగిపోయినప్పుడే మనము ఇలా భగవంతుడికి సరిగ్గా భక్తి చేసుకోగలము. ప్రపంచం అంతా కూడా శాంతి అనేది నెలకొల్టుంది ప్రపంచంలో. అప్పటి వరకు శాంతి ఉండదు ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కామాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ శాంతి ఉంటుంది? కామాన్ని మీరు ఎంత పూర్తి చేయడానికి, సంతృప్తి చేయడానికి ప్రయత్నించినా అది ఎప్పుడు సంతృప్తి చెందదు. సో వ్యక్తి సంతృప్తి చెందకపోతే, ఏ వ్యక్తి సంతృప్తి చెందకపోతే మొత్తం ప్రపంచం అంతా అశాంతి ఉంటుంది. అవునా? సో అందుకనే ఎప్పటివరకైతే మనకి ఇలాంటి కామవాసన తొలగిపోదు, మనం నిష్కామ అయిపోవాలి. నిష్కామ భావనతో మనం భగవంతుడికి ప్రార్థన చేసుకోవాలి. అదే మనకి చైతన్య మహాప్రభు యొక్క శిక్షాష్టకంలో ఉంది కదా, అయినంద తనుజ కింకరం పతితాం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధుళి సదృశం విచింతయ. సో మనము కంప్లీట్గా ఇచ్చను చంపుకోలేము, కోరికల్ని చంపలేము, కానీ మనం సరైన కోరికలు కోరుకోవచ్చు. తద్వారా మనము ఈ చెడు కోరికలు, భౌతిక కోరికల నుంచి మనము విముక్తి పొందవచ్చు, వాటిని తొలగించేయచ్చు. సో భౌతిక కోరికలు తొలగించేయాలంటే మనం సరైన కోరికలు కోరుకోవాలి. సో ఎలా కోరుకోవాలి, ఏం కోరుకోవాలంటే మమ జన్మనీశ్వరే భవదాత్ భక్తిరహేతుకీ త్వయి. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలో కూడా నాకు మీ యొక్క పాద పద్మాల యొక్క సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకోవాలి భగవంతుడికి. సో అలా ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ప్రహ్లాద్ మహారాజు కోరుకుంటున్నారు, తన గురించి ఏం కోరుకోవట్లేదు. ఆయన అంటాడు, స్వస్త్యస్తు విశ్వస్య, విశ్వమంతా కూడా వాళ్ళందరూ విశ్వమంతా కూడా చక్కగా ఉండాలి, స్వస్తి వచనం పలుకుతున్నాడు. సో అదనమాట పాయింట్. అందుకనే ప్రభుపాద వారు రాస్తున్నారు, ఎప్పటివరకైతే జనాల యొక్క హృదయాలు మాశ్చర్య భావన ఉంటుందో, కలహ, దీన్ని ఇక్కడ కలహ ఇచ్చారు కదా, అలా రెండు రకాల ఎన్వియస్ పర్సన్స్ ఉంటారు, ఎన్వియస్ లివింగ్ ఎంటిటీస్. ఒకటి వచ్చేసి పాము, చాలా ఎన్వియస్ అనమాట. అసలు మీరు ఏమి చేయకున్న పాముకి ఏదో వచ్చి మిమ్మల్ని కాటేయచ్చు. కానీ ఆ పాముని ఏదో మంత్రమో ఔషధమో ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయొచ్చు మీరు. కానీ మనిషి ఉన్నాడే, ఆ మనిషి ఒకవేళ మాత్సర్య భావనతో ఉంటే ఆ వ్యక్తిని మాత్రం సంతుష్టిపరచడం చాలా కష్టం, కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకనే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నాడు, ఇలా మాత్సర్య భావంతో ఉన్న హృదయాలన్నింటినీ కూడా భగవంతుడా నువ్వు మాత్రమే మార్చగలవు, నువ్వు మాత్రమే ఈ యొక్క మాత్సర్య భావనని హృదయం నుంచి తొలగించగలవు, ఇంకా ఎవరు తొలగించలేరు, నీ తప్ప ఇంకెవరు చేయలేరు. అందుకే చూడండి, ప్రహ్లాద్ మహారాజ్ ఇలాంటి ప్రార్థన చేసుకున్నారు. ఈ యొక్క మాత్సర్య భావనని కలహ ప్రసీదతామంటున్నారు కదా, ఈ కలహాని, ఈ యొక్క మాత్సర్య భావన ఎన్విని తొలగించేసేయండి. అలాంటి వాళ్ళని శాంతంగా మనం వాళ్ళని సంతృప్తిపరచలేము, శాంతపరచలేము. సో అలాంటి వారిని మీరు చేయండి అంటే ఎన్విని తొలగించేయని చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ మనకి ప్రభుపాద వారు చెప్తున్నారు, మన కృష్ణ భావనామృతంలో ముఖ్యంగా మనం విశ్వవ్యాప్తంగా వ్యాపిస్తున్నాం కదా, ఇదంతా భగవంతుడి కృష్ణ యొక్క కృప వలన. ఇలా కృష్ణ భావనామృతం సంపూర్ణంగా విశ్వమంతా వ్యాపించిపోతే ఏమవుతుందంట, ఈ యొక్క మాత్సర్య భావన అనేది జనాల్లో తొలగిపోతుంది. సో తద్వారా ఏమవుతుంది, అందరిలో ఈ అనర్థం తొలగిపోయింది అనుకోండి, మాత్సర్య భావన. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరి మేలు గురించి, ఇంకొకరి బాగు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మామూలుగా భౌతికవాదులు, కర్మీయులు ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఇంకొకరిని చూసి ఎన్వియస్ అనమాట. ఇంకొకరిని చూసి వాళ్ళు తట్టుకోలేరు, ఓడ్చుకోలేరు. వాడు బాగుపడిపోతున్నాడు, వాడు సక్సెస్ అయిపోతున్నాడు అని తట్టుకోలేరు అనమాట. అలా వాళ్ళు ఇంకొకరి మేలు ఎప్పుడు ఆశించరు.
ఇంకొకరు బాగుపడాలని ఎప్పుడు కోరుకుంటామంటే మనలో ఈ మాత్సర్య భావన అనేది తొలిగిపోయినప్పుడు. ఈ కృష్ణ భావనామృతం వలన ఆ మాత్సర్య భావన అనేది తొలగిపోతుంది. చూడండి, మీరు భక్తి ప్రచారం చేయడం వలన మొత్తం ప్రపంచానికి ఎంత పెద్ద మేలు చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద మేలు లేదు, ఇంతకన్నా పెద్ద హ్యూమన్ వెల్ఫేర్ యాక్టివిటీ ప్రపంచంలోనే లేదు. కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కన్నా ఇంకా పెద్ద మేలు మీరు మానవ జాతికి వేరే ఏది చేసేది లేదు. ఈ విషయాన్ని మనం బాగా గ్రహించాలి. సో ఈ విధంగా మాత్సర్యం అనేది హృదయం నుంచి వెళ్ళిపోతే అప్పుడు మనం అందరి బాగు గురించి ఆలోచిస్తాము. అందుకని ప్రహ్లాద్ మహారాజు ఇలా ఎప్పుడు ఆయన ఇంకొకరి బాగు గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, మీరందరూ కూడా భగవంతుడిని ఆరాధించుకోండి. సవై మన కృష్ణ పదారవిందయో అని కూడా మనకు భాగవతంలో చెప్పారు కదా. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు, మన్మనా భవ మద్భక్తో. ఎందుకు మనస్సుతో మనం భగవంతుడిని ఆరాధించుకోవాలి? ఎందుకంటే తద్వారానే మన చేతన అనేది మార్జనం అవుతుంది, క్లీన్ అవుతుంది. చేతోదర్పణ మార్జనం. అదే మనం హరికృష్ణ మహామంత్రం జపించినప్పుడు అయ్యేది, భక్తి చేసేది. ఫస్ట్ మనకు భక్తి చేస్తే ఏమవుతుందంటే క్లీన్ అవుతుంది మన హార్ట్, మైండ్. అందుకే మనం భక్తి చేసుకోవాలి. తద్వారా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రపంచంలో బయట ఎన్నో సమస్యలు ఉన్నాయి, అశాంతి ఉంది. ఎందుకంటే మన లోపల హృదయంలో అనర్థాలు ఉన్నాయి కనుక. అవి తొలగిపోయినప్పుడు ప్రపంచంలో శాంతి అనేది కలుగుతుంది అన్నమాట. అది ఈ కృష్ణ భావనామృతం వలన సంభవం. సో నెక్స్ట్ శ్లోకం 10వ నంబర్ శ్లోకం చూద్దాం. మాగారధారాత్మజ విత్త బంధుషు సంగో యది స్యాద్ భగవత్ ప్రియేషు నః యః ప్రాణవృత్యా పరితుష్ట ఆత్మవాన్ సిద్ధ్యత్యధూరా న తదేంద్రియ ప్రియః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఓ భగవంతుడా, ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థన, ఓ భగవంతుడా, నేను మీకు ప్రార్థించుకునేది ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక బంధనం యొక్క రకరకాల ఇందులో ఉన్నాయి. ఏంటి? ఒకటి సంసారిక జీవితం, ఫ్యామిలీ లైఫ్, పారివారిక జీవితం, ఇల్లు, భార్య, పిల్లలు, బంధువులు, ధనము, సంపత్తి, వీళ్ళన్నిటి పట్ల ఎప్పుడు కూడా నేను ఆకర్షితుడిని కాకూడదు అని కోరుకుంటున్నారు. మేము ఎప్పుడు కూడా ఇలాంటి పట్ల ఆకర్షితం కాకూడదని కోరుకుంటున్నారు. ఒకవేళ ఎవరి పట్లైనా ఆసక్తి కలగాలనుకుంటే అది భక్తుల పట్లే కలిగే విధంగా చూడండి. మీరు మాకు వీటి పట్ల ఆసక్తి కలగదనుకుంటున్నాము, ఇంకా ఒకవేళ మాకు ఆసక్తి కలగాలనుకుంటే భక్తులు, ఏ భక్తులైతే భగవంతుడి కృష్ణుడికి ఎంతో ప్రియము, ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నాడో అతను తన మనస్సుని, ఇంద్రియాలన్నిటిగా నియంత్రించుకొని సంపూర్ణంగా ఆయన శాంతంగా ఉంటాడు. తన జీవితంలో తనకి ఏవైతే సింపుల్ బేసిక్ నెసెసిటీస్, ఏవైతే అవసరం, అత్యవసరాలు, నిత్యావసరాలు ఏవైతే దొరికిపోతాయో దాంతోనే సంతృప్తిగా ఉంటాడు. ఆయన ఇంకా తన ఇంద్రియాలకి ఇది కావాలి అది కావాలి అని భోగించడానికి ప్రయత్నించడు. అలాంటి వ్యక్తి కృష్ణ భావనామృతంలో ఎంతో ఫాస్ట్గా, ఎంతో త్వరగా ముందుకు వెళ్తాడు. సో వేరే వాళ్ళు ఎవరైతే భౌతిక విషయ వస్తువుల పట్ల ఆసక్తితో ఉన్నాడో వారు కృష్ణ భక్తిలో ముందుకి అంత ఫాస్ట్గా వెళ్ళలేరు. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నాడు, అందుకనే ఇలా కోరుకుంటున్నాను, నాకు ఇలాంటి భౌతిక ఆసక్తులు కాకుండా భక్తుల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా చూడండి. ఎందుకంటే భక్తులతో ఆసక్తి పెరిగితే నేను కూడా భగవంతుడికి దగ్గరగా వెళ్తాను. ఈ భౌతిక ఆసక్తులు ఉన్నాయనుకోండి, అది నన్ను ముందుకు వెళ్ళనివ్వదు భక్తి మార్గంలో. సో అందుకని మనం ఇప్పుడు మరి భౌతిక ప్రపంచంలో ఉన్నాము అంటే ఒక భౌతిక శరీరం ఉంటుంది, ఇక్కడ 3 గుణాలతో మనము సాంగత్యంలో ఉంటాము, ఇక్కడ చుట్టుపక్కల అంతా బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మరి అయినా కానీ ఇక్కడ మనము ఎలాగైనా సరే ఈ బాడీని మెయింటైన్ చేసుకోవడం కోసం కావాల్సినంత ఆహారం తీసుకోవడం, నిద్ర అనేది అవసరం. సో ఎంత మనకి బాడీని మెయింటైన్ చేసుకోవడానికి భౌతికంగా మనకు అవసరమో అంత మాత్రమే భౌతికంగా మనం స్వీకరించి మనము తర్వాత భగవంతుడికి భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా భక్తి చేసుకోవాలి? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపాహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఈ విధంగా మనకి భగవద్గీతలో చెప్పారు. అందుకని భక్తులు ఇక్కడ సింపుల్ అన్నమాట, సింపుల్ లైఫ్ జీవించడానికి ప్రయత్నించాలి. ఎంత సింపుల్గా ఉండగలిగితే అంత బెస్ట్ అనమాట. ఎంత అవసరమో, ఎంత సింపుల్గా తింటే, మనం ఆహారం తినేసి సింపుల్గా మనం జీవించేస్తే తద్వారా ఏంటంటే మనకు అది భక్తికి మంచిది, భక్తి చేసుకోవడానికి.
అనవసరంగా అక్కర్లేని వాటి పట్ల మనము ఆసక్తిని పెంచుకోకూడదు. ఇలా ఎక్కువగా మనం అనవసరమైన వస్తువులు కానీ ఆహారం కానీ అతిగా గ్రహిస్తే మన ఇంద్రియాలు చాలా ప్రబలంగా తయారవుతాయి, చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట, బలంగా మారిపోతాయి. అప్పుడు ఇంకా మనము ఆ ఇంద్రియాలని నియంత్రించుకోవడం చాలా కష్టం. ఇంద్రియాలు స్ట్రాంగ్ అయిపోయాయి అనుకోండి, మీ నియంత్రణలో ఉండవు. ఇంద్రియాలు కొంచెం వీక్గా ఉండాలి, సో అప్పుడు ఈజీగా నియంత్రించవచ్చు. సో ఎక్కువగా తినడం కానీ, ఎక్కువ వస్తువులు కానీ, ఏదైనా సరే భౌతికంగా ఎక్కువ సేకరించేస్తే ఏమవుతుందంటే ఇంద్రియాలకి వస్తువులు మీరు ఎక్కువ సప్లై చేస్తారనుకోండి, ఇంకా ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు. అర్థమవుతుంది కదా మీకు? సో ఆ వస్తువులు మీరు ఎక్కువగా సప్లై చేస్తే మన ఇంద్రియాలకి, ఇంకా ఇంద్రియాలను కంట్రోల్ చేయడం కష్టం. అవి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి, మీరు దానికి మీరు కంట్రోల్ చేయలేరు. అప్పుడు మరి అవి ఇంకా ఎంజాయ్ చేయాలంటాయి ఇంద్రియాస్. అప్పుడు మరి మీరు భక్తి చేసుకోవడం మీకు కష్టం అయిపోతుంది. అందుకని సింపుల్గా ఉంటే మంచిది. 11వ నంబర్ శ్లోకం. యత్ సంగలబ్ధం నిజ వీర్య వైభవం తీర్థం ముహు సంస్పృశతాం హి మానసం హరత్యజోంత శృతిభిర్గతోంగజం కోవైన సేవేత ముకుంద విక్రమం. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, ఇప్పుడు భక్తులతో సాంగత్యం అంటే భక్తులతో మనం ఆకర్షణ పెంచుకోవాలన్నారు కదా, ఇక్కడ అదే చెప్తున్నారు. అలాంటి భక్తులతో సాంగత్యం చేయడం కారణంగా మనకి ఏం లభిస్తుందంటే ఎల్లప్పుడూ మనం ముకుంద భగవంతుడి గురించి వినగలుగుతాము. భక్తులంటే ఎవరు భగవంతుడి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారో, కీర్తన చేస్తూ ఉంటారు, అవునా కదా. ఎంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కదా, నా భక్తులు ఎప్పుడు నా గురించి కథ చెప్తూనే ఉంటారు. అలా చెప్పడంలోనే వాళ్ళు ఆనందం పొందుతారు. సో ఈ విధంగా అందుకే ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా మనము భక్తుల సాంగత్యం చేయడం వలన వారి నుంచి మనం భగవంతుడి యొక్క గుణ రూప లీల మహిమల్ని వినగలుగుతాము. ఆ విధంగా అలా వినడం ద్వారా మనము నిరంతరం భగవంతుడి గురించి వినడం ద్వారా భగవంతుడి యొక్క ఈ యొక్క విషయాల గురించి, తద్వారా మన యొక్క హృదయంలో ఉన్న కల్మశాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఇంకొక విధంగా అంటే ఇది పోల్చి చెప్తున్నారు. అది కాకుండా మీరు గంగలో వెళ్ళి పెద్ద స్నానాలు, ఎంత గంగలో స్నానం చేసినా కానీ, గంగలో స్నానం చేస్తే బయట మురికి వెళ్ళిపోతుంది, మీకేమైనా చర్మ రోగాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి, మీకేమైనా రోగాలు ఉంటే నయమైపోతాయి. అలా మీరు గంగలో స్నానం చేసి రకరకాల తీర్థస్థలాలని దర్శించుకోవడం వలన కూడా మీ యొక్క హృదయం శుద్ధమవుతుంది, కానీ చాలా సమయం తర్వాత. అందుకనే తెలివైన వ్యక్తి మీలాంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎందుకు కోరుకోడు? ఒకవేళ ఆయన భక్తి జీవితంలో సార్థకం చేసుకోవాలంటే, ఆయన జీవితాన్ని సిద్ధపరచుకోవాలనుకుంటే, సార్థకం చేసుకోవాలనుకుంటే, మీ భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎవరైనా వదులుకుంటారా? వదులుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే చాలా ఈజీ. అంటే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడో గంగ ఉంది వెతుక్కొని అక్కడ గంగలోకి వెళ్ళి స్నానం చేసి, ఎక్కడో తీర్థస్థలాలు ఉన్నాయి చాలా దూరం వేల కిలోమీటర్లు, అక్కడికి ప్రయాణం చేసి అక్కడ తిరిగి ఇంత చేసిన తర్వాత కూడా చాలా కాలం పడుతుందంట మీ మనస్సు శుద్ధం అవ్వడానికి, భౌతిక కోరికలన్నీ కూడా తొలగిపోవడానికి. యాక్చువల్లీ ఏమవుతుందంటే, గంగలో స్నానం చేస్తే కూడా ప్రభుపాదులు ఇక్కడ రాస్తున్నారు, తప్పకుండా మీకు కొంచెం మేలు జరుగుతుంది. ముందు కూడా మనం చర్చించుకున్నాము, మన ఇన్ఫెక్షన్స్, రోగాలు అన్నీ నయమైపోతాయి, లోపల హృదయం కూడా కొంచెం శుద్ధమవుతుంది, ఇంకా పాపాలన్నీ మనం చేసిన పూర్వ పాపాలు తొలగిపోతాయి. కానీ పాపము చేసే ప్రవృత్తి ఏదైతే ఉందో, మనస్సుకి మళ్ళీ పాపము చేసే ప్రవృత్తి అయితే ఉందో, అది అంత తొందరగా గంగలో స్నానం చేసినంత మాత్రం వెళ్ళిపోదు. దానికి మీరు భక్తి చేసుకోవాలి. ముఖ్యంగా భక్తి అంటే ఎలా? శ్రవణం. శృణ్వతాం స్వకతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత్సతాం. సో ముఖ్యమైనది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇలా భగవంతుడి గురించి శృణ్వతాం స్వకత కృష్ణ కథను శ్రవణం చేస్తామో, పుణ్యశ్రవణ కీర్తన ఆయన యొక్క లీలల గురించి, గుణరూప మహిమల గురించి, హృదయంతస్థో హ్యభద్రాని హృదయంలో ఏదైతే అభద్రం ఉందో, అనర్థాలు ఉన్నాయో, విధునోతి సుహృత్సతాం భగవంతుడు స్వయంగా దాన్ని తొలగించేస్తాడంట. సో అందుకనే ఇదన్నమాట ముఖ్యమైన విషయం. సో మరి కొంతమందికి భగవంతుడి యొక్క క్లాస్, ఇప్పుడు లెక్చరు భాగవతం వినాలంటే కూడా ఇంట్రెస్ట్ లేదు. భగవద్గీత క్లాస్ ఉంది రండి అంటే
మాకు ఇంట్రెస్ట్ లేదు. సో విననే వినరు, మరి ఇంకెక్కడి నుంచి శుద్ధమయ్యేది హృదయం? అందుకనే చైతన్య మహాప్రభు ఇలా క్లాసుకి రమ్మంటే వినరు, రారు, ఇంట్రెస్ట్ లేదంటారు. అందుకనే నగర సంకీర్తన స్టార్ట్ చేశారు. అలా నగర సంకీర్తన చేస్తే అందరి చెవుల్లోకి వెళ్ళిపోతుంది భగవంతుడు నామం ఎలాగలాగా. జనాలు వచ్చి అందరు చూస్తారు. మీరు చూడండి, నగర సంకీర్తన చేసినప్పుడు ఆఫీసులో ఉన్న, ఇంట్లలో ఉన్న, అపార్ట్మెంట్లలో ఉన్న బయటకు వచ్చి ఎవరో ఏదో గోల్ చేస్తున్నట్టున్నారు, బయట ఏదో సౌండ్ వస్తుందని బయటకు తొంగి తొంగి చూస్తుంటారు అనమాట. అలా చూస్తూ హరినామం మనం చేస్తున్నప్పుడు ఏదైనా కొంచెం లోపలికి వెళ్తే ఏమవుతుంది అంటే, చాలామంది అనుకోవచ్చు ఏమవుతుంది నగర సంకీర్తన చేస్తే, హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేసిన మాత్రం ఏమవుతుందంటే, అలా వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని విన్నప్పుడు వాళ్ళ యొక్క హృదయం అనేది శుద్ధమవుతుంది, చేతో దర్పణ మార్జనం మొదలైపోతుంది. అలా కొంచెం వాళ్ళ హృదయం శుద్ధమైన తర్వాత ఇలా హరే కృష్ణ మహామంత్రాన్ని విని కానీ జపించి కానీ, లేకపోతే మీరు చెప్పండి, మీరు ప్రతిరోజు ఒక మాలన్న చేయండి, రోజు ఒక మాల చేయండి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. సో దానివల్ల ఏమవుతుంది, రోజు ఒక మాల హరే కృష్ణ మహామంత్రం చేయడం వలన అదే చెప్తున్నారు, మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు కొంచెం శుద్ధమైన తర్వాత అప్పుడు ఆ మనస్సు కొంచెం ఆలోచించగలుగుతుంది భగవంతుడి గురించి. అప్పుడు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, భక్తిరసామృత సింధు లాంటి పుస్తకాలు వాళ్ళు చదివి అర్థం చేసుకోగలరు అన్నమాట. సో అందుకనే ఇలా హరే కృష్ణ మహామంత్రం వినడం వల్ల కానీ, జపం చేయడం వల్ల కానీ, ఈ నగర సంకీర్తన వల్ల కానీ ఏమవుతుందంటే మనం ఒక మనస్సు అనేది ఇప్పుడు వినడానికి, భాగవతం క్లాస్ వినడానికి ఇంట్రెస్ట్ లేదు, భాగవతం చదవడానికి ఇంట్రెస్ట్ లేదు కదా, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అప్పుడు చదివిన అర్థం అవుతుందన్నమాట. సో అందుకనే మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు చైతన్య మహాప్రభు అందుకే ఇక్కడ కలియుగంలో ఇంట్రెస్టే లేదు జనాలకి భగవద్గీత చదవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. సో అందుకనే ఫస్ట్ హరే కృష్ణ మహామంత్రం ఇది ఎలాంటి వారికి ఎవరికైతే ఇంట్రెస్ట్ కూడా లేదో వాళ్ళకి ఈజీగా వాళ్ళు భక్తిని చేసుకునే విధి విధానం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడం, కీర్తన చేసుకోవడం. తద్వారా జనాలు శుద్ధమైపోవచ్చు. సో భగవంతుడి నామము, గుణ, రూప, లీల, మహిళ అన్నిటి ద్వారా మనము శుద్ధమైపోవచ్చు. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. సో ఈ విధంగా మనం రెగ్యులర్గా భాగవతం చదవడం ద్వారా, ఇప్పుడు నిత్యం భాగవత సేవయ అంటే ఏంటి? నిత్యం మన గ్రూప్ పేరు నిత్యం భాగవత సేవ, అవునా, మన వాట్సాప్ గ్రూప్ పేరు. సో నిత్యం భాగవత సేవయ అంటే నిత్యము మనం భాగవతాన్ని వినడం, ఇంకా ఒకటి బుక్ భాగవతం, ఇంకొకటి డివోటీ భాగవతం అంటే శుద్ధ భక్తుడిని కూడా భాగవతం అన్నమాట. సో అలాంటి, ఎందుకంటే ఆయన నిజ జీవితం భాగవతం. శుద్ధ భక్తుడు అంటే ఏంది? భాగవతంలో ఏం రాస్తుందో, ఏం చేయాలో, ఎలా భక్తి చేసుకోవాలో అది భక్తుడు, శుద్ధ భక్తుడు తన నిజ జీవితంలో పాటిస్తాడు. అందుకే ఆయన నడిచే భాగవతం అనమాట శుద్ధ భక్తుడు అంటే. ఆ నడిచే భాగవతానికి కూడా మనం సేవ చేసుకోవచ్చు. అలా శుద్ధ భక్తులకి సేవ చేసుకోవడం ద్వారా, ఇంకా ఇలా భాగవతం వినడం, చదవడం ద్వారా, తద్వారా మన హృదయం ప్రాయేష అభద్రేష్ అంతా కూడా నశించిపోతాయి, అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా మనకేంటంటే ఎందుకంటే ఈ భాగవతంలో ఎప్పుడు భగవంతుడి గురించి గుణగానం ఉంది. సో తద్వారా ఈ భక్తి అనేది, భగవంతుడి పట్ల భక్తి అనేది చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. భక్తిర్భవతి నైష్టికి భక్తి మనలో బాగా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ విధంగా మనం భక్తులం కదా, భగవంతుడికి ఇలా భక్తి చేసుకోవడం, సేవ చేసుకోవడం వల్ల మెల్లిమెల్లగా ఏమవుతాయంటే ఇలా శుద్ధం అవ్వడం అంటే తమో రజ గుణ ప్రభావాలన్నీ తొలగిపోతుంటాయి. తామో గుణ లోభ, కామ, లోభ అనర్థాలు వెళ్ళిపోతాయి. అనర్థాలన్నీ కూడా తమోగుణం, రజోగుణం వల్ల వస్తాయి. సో ఈ తమోగుణం, రజోగుణం తగ్గిపోయి సత్వగుణం అనేది పెరుగుతుంది. సత్వం సిద్ధే ప్రసిద్ధతి. సో ఆ విధంగా సత్వగుణం పెరగడం ద్వారా మనం ఎంతో హాయిగా, ఎంతో ఆనందంగా కృష్ణ భక్తి చేసుకోవచ్చు. కృష్ణ భక్తి చేసుకోవడంలో మనం అసలైన ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. సో ఇది మెల్లిమెల్లిగా మనం ఎంత శుద్ధమవుతున్నామో, అసలు ఇది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఎంత భక్తిలో మరి శుద్ధం అవుతున్నామా, ముందుకెళ్తున్నామా ఎలా అర్థమవుతుంది? అది కూడా ప్రభుపాద వారు ఇక్కడ రాశారు తాత్పర్యం. ప్రభుపాద తాత్పర్యాల్లో అంతా ఉంది. మీరు ఇంకెక్కడ వెతుక్కోని అవసరం లేదు, ఏ పుస్తకాలు వెతుక్కోని అవసరం లేదు. ప్రభుపాద భాగవతంలో, ప్రభుపాద పుస్తకాల్లో, ప్రభుపాద తాత్పర్యాల్లో అన్ని విషయాలు ఉన్నాయి. మీకు భక్తిలో ముందుకెళ్ళడానికి, భగవద్ధానికి తిరిగి వెళ్ళడానికి ఏం కావాలో అంత ప్రభుపాద వారు ఇచ్చేశారు. సో ఇక్కడ చెప్తున్నారు మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన హృదయాలు ఎంత శుద్ధం అవుతాయో ద మోర్ వి విల్ బి అట్రాక్టెడ్
మనం బాగా శుద్ధమైపోయాయంటే ఎలా తెలుస్తాయి మనకి హృదయాలు? మనకి ఎంత ఆసక్తి ఆకర్షణ పెరుగుతుందో కృష్ణుడి నామం పట్ల, కృష్ణుడి యొక్క రూపం పట్ల, కృష్ణుడి యొక్క గుణలీలల పట్ల, కృష్ణుడి యొక్క వస్తువుల పట్ల, కృష్ణుడి యొక్క కార్యాల పట్ల ఎప్పుడైతే మనకు ఆసక్తి అనేది పెరుగుతుందో, ఆకర్షణ అయితే పెరుగుతుందో, మనకు పెరుగుతుందా? మీకు పెరుగుతుందా? పెరుగుతుంది అంటే మీరు భక్తిలో ముందుకు వెళ్తున్నారు. సో భక్తి మార్గంలో మీరు ముందుకు వెళ్తున్నట్టు అర్థం, మీ హృదయం శుద్ధమవుతున్నట్టు అర్థం. సో ఇదే కృష్ణ భావనామృత ఉద్యమం యొక్క లక్ష్యం. 12వ శ్లోకం, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము, మీరు వినుంటారు చాలాసార్లు. ప్రభుపాదులు దీన్ని కోట్ చేశారు ఎన్నో చోట్ల. ఇది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థన నరసింహస్వామికి. యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణా మనోరథేన సతి ధావతో బహిః. ఇదేంటంటే యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన. సో ఎవరైతే భగవంతుడికి శుద్ధభక్తి చేసుకుంటారో భక్తులు సర్వైర్గుణైస్తత్ర సమాసతే సుర, అంటే రకరకాల భక్తులు, దేవతల్లో ఉండే ఉన్నతమైన గుణాలు, లక్షణాలు, ధర్మము, ఇవన్నీ కూడా అలాంటి భక్తుల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయంట. మీరు సపరేట్గా మంచి మంచి గుణాలు నాలో ఉండాలి అని మీకు ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, నాలో మంచి లక్షణాలు గుణాలు రావాలని. సో ఎలా వస్తాయి? మీరు శుద్ధ భక్తిని బాగా చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయంట. గొప్ప గొప్ప దేవతల్లో ఉండే మంచి మంచి లక్షణాలు కూడా శుద్ధ భక్తుల్లో ప్రకాశితం అయిపోతాయంట ఆటోమేటిక్గా. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. మనము భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకోవాలంతే, అన్అలాయిడ్ అహైతుకి అప్రతిహత భక్తి చేసుకోవాలి. తద్వారా మనం ఏంటంటే ఇక్కడ అన్ని గుణాలు, మంచి గుణాలన్నీ కూడా భక్తుల్లో వచ్చేస్తాయంట, శుద్ధ భక్తుల్లో. సో ఈ విధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ హరావ భక్తస్య కుతో మహద్గుణ. ఎవరైతే అభక్తులు ఉన్నారో ఆ అభక్తులు ఎంత మహాయోగులైనా సరే, ఎంతో బాగా యోగా చేసి, లేకపోతే భౌతిక ప్రపంచంలో బాగా కష్టపడి, నిజాయితీగా కష్టపడి వాళ్ళ యొక్క పరివారాన్ని పోషించి పాలించి, లేకపోతే ఇలా ఇంకా వాళ్ళ మనోరథేన మనస్సు ద్వారా రకరకాలుగా మెంటల్ స్పెక్యులేషన్ అనమాట, కల్పన చేసుకొని రకరకాలుగా ఎన్నో రకాల భౌతిక ప్రపంచంలో కార్యాలు చేసిన అలాంటి వాళ్ళలో, అంటే ఎంత మీరు అన్ని రకాలుగా ప్రయత్నించినా మంచి గుణాలు అనేవి ఆ వ్యక్తిలో ఉండవంట. అభక్త హరావ భక్తస్య, ఒకవేళ అతను భక్తుడు కాకపోతే, హరిభక్తుడు కాకపోతే, అతను ఏమైనా చేసుకోండి, యోగా చేసుకోనివ్వండి, జ్ఞానం పెంపొందించుకోనివ్వండి, రకరకాల భౌతిక కార్యాలు చేయండి, నిజాయితీగా ఉండనివ్వండి, లేకపోతే వాళ్ళ పిల్లల్ని బాగా పోషించి నిజాయితీగా ఎంతో కష్టపడి భౌతిక ప్రపంచం ఏమైనా చేసుకోండి, భక్తుడు కాకపోతే అతనిలో ఏ మంచి గుణాలు కూడా ఉండవు. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో శుద్ధ భక్తి చేసుకుంటే అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయంట. మరి ఆ మంచి గుణాలు అంటే ఏవి? చూడండి, మనం అందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో మనమందరము కూడా భగవంతుడి యొక్క అంశాలం. సో భగవంతుడిలో అసలు అన్ని మంచి గుణాలు భగవంతుడిలో ఉన్నాయి సంపూర్ణమైన రూపంలో. ఓకే, సో అవి అన్ని గుణాలు కూడా ఎవరైతే భగవంతుడికి మంచి భక్తి చేసుకుంటారో, శుద్ధ భక్తి చేసుకుంటారో, అవన్నీ గుణాలు వాళ్ళు కూడా వచ్చేస్తాయంట. మొత్తము ఒక వైష్ణవుడిలో మంచి గుణాల ద్వారా మనం అతను వైష్ణవుడు అని గుర్తించగలిగే గుణాలు ఏంటి? 26 ఉన్నాయంట. అవి చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజు గోస్వామి వారు రచించారు, అందులో రాశారు. ఆ 26 గుణాలు ఏంటివంటే, ఇది ఒకటి, హీస్ వెరీ కైండ్ టు ఎవ్రీ వన్, తాత్పర్యంలో ఉన్నవి. సో అతను అందరి పట్ల ఎంతో దయాకరణ చూపిస్తాడు. హీ డస్ నాట్ మేక్ ఎనీవన్ ఈజ్ ఎనిమీ. ఎవరిని కూడా అతను నా శత్రువుగా చూడు, తన శత్రువుగా భావించడు. ఆయన ఎప్పుడు సత్యాన్ని పలుకుతాడు. ఇంకా హీఈస్ ఈక్వల్ టు ఎవరిని, అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. ఎవరు కూడా ఆయనలో తప్పును వెతకలేరు. ఆయన ఎంతో మహావదన్యాయుడు. ఆయన ఎంతో కోమలంగా ఉంటాడు, ఇంకా ఎంతో క్లీన్ అనమాట, పరిశుభ్రంగా ఉంటాడు. ఆయనకి ఏమీ అంతగా పొజిషన్స్ ఉండవు అనమాట, భౌతిక ఆస్తి సంపదలు ఏమి ఉండవు. ఇంకా ఆయన ఎప్పుడు కూడా ఇంకొకరి మేలు కోసమే పనిచేస్తాడు.
ఆయన కోసం కాదు, ఇంకొకరి మేలు కోరే పని చేస్తాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు కృష్ణుడికి శరణాగతుడై ఉంటాడు. ఆయనలో ఏ భౌతిక కోరికలు ఉండవు. ఆయన ఎంతో నమ్రత భావనతో ఉంటాడు. ఇంకా ఎంతో స్థిరంగా ఉంటాడు. ఆయన ఇంద్రియాల్ని సంపూర్ణంగా ఆయన నియంత్రించుకొని ఉంటాడు. ఆయన ఎంత అవసరమో అంతే ఆహారాన్ని స్వీకరిస్తాడు, అంతకన్నా ఎక్కువ స్వీకరించడు. ఇంకా అతను భగవంతుడి యొక్క మోహమాయ ద్వారా ప్రభావితం అవ్వడు. ఇంకా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమ్మానం చూపిస్తాడు అనమాట, రెస్పెక్ట్ చూపిస్తారు. ఇంకా ఆయన మాత్రం అటువంటి సమ్మానాన్ని ఎప్పుడుగా ఇంకొకరి నుంచి కోరుకోడు. ఆయన ఎంతో గంభీరంగా కూడా ఉంటాడు. ఇంకా ఎంతో దయాలు కూడా. అలాగే ఎంతో మైత్రిపూర్వకంగా కూడా అందరితో వ్యవహరిస్తాడు. ఇంకా మంచి కవి మరియు చాలా దక్షుడు, ఇంకా మౌనంగా కూడా ఉంటారు. సో ఇవి మొత్తం 26 వైష్ణవ గుణాలు. ఒక మంచి వైష్ణవుడు, శుద్ధ వైష్ణవుడికి ఉండే 26 గుణాలు ఇవి ఉన్నాయంటే మీరు గుర్తించవచ్చు ఆ వ్యక్తి మంచి శుద్ధ వైష్ణవుడు, శుద్ధ భక్తుడు. సో వైష్ణవులని అవైష్ణవుల నుంచి గుర్తించడం ఈ విధంగా, ఈ 26 గుణాల ద్వారా. ఓకే, నెక్స్ట్ 13, 14 ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క నరసింహదేవ్ ప్రార్థన. సో ఇవి 2 కూడా చూసేసుకొని మనం ఈరోజు ముగిద్దామంట. హరిర్హి సాక్షాత్ భగవాన్ శరీరినాం ఆత్మా చ శానామివ తోయమీప్సితం హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తదా మహత్వం వయసా దంపతీనాం. ఇక్కడ ఇది కూడా మంచి ఉదాహరణ. ఇక్కడ ఎలాగైతే జలాల్లో ఉండే ప్రాణులు, జలాల్లో ఎన్నో ప్రాణులు ఉంటాయి కదా, ఆ ప్రాణులన్నీ కూడా ఎప్పుడు ఆ జలాల్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాయి. అలాగే ఆల్ ద కండిషన్ లివ్, అలాగే బద్ధజీవులు కూడా ఎప్పుడు ఈ భగవంతుడి యొక్క ఈ యొక్క సాంగత్యంలోనే ఉండాలని కోరుకుంటాయి. ఈ భగవంతుడి యొక్క సృష్టిలో ఆయన సాంగత్యంలోనే ఉండాలని కోరుకుంటాయి. కాబట్టి ఒకవేళ ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే భగవంతుడి శరణు తీసుకోలేకపోతే, అలా భగవంతుడికి శరణాగతుడు కాకుండా ఇంకా తన యొక్క సంసారిక జీవితం పట్ల ఆసక్తితో ఉంటే అతని గొప్పతనం ఎటువంటిదంటే, గొప్ప వ్యక్తి కానీ ప్రాబ్లం ఏంటంటే భౌతిక ఆసక్తి, సంసారం పట్ల ఆసక్తి ఉంది. సో అటువంటి వ్యక్తి ఎలాగంటే ఒక యంగ్ లో క్లాస్ కపుల్, అంటే యవ్వనంలో ఉండే ఒక స్త్రీ పురుషుల లాంటి వాళ్ళు, స్త్రీ పురుషులు యవ్వన వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఒకరికొకరు ఆకర్షితులైపోయి ఉంటారో అలాంటి వాళ్ళు ఆసక్తితో. ఆ విధంగా ఎవరైతే సంపూర్ణంగా భౌతిక జీవితం పట్ల ఆసక్తి ఉంటుందో అలాంటి వ్యక్తిలో ఎటువంటి ఆధ్యాత్మిక లక్షణాలు, గుణాలు ఉండవు, అన్నీ కూడా నశించిపోతాయి. నువ్వు ఎంత గొప్పవైనా కానీ ఒకవేళ నువ్వు ఇలాంటి భౌతిక ఆసక్తితో ఉంటే, ఎలాగైతే ఒక యంగ్ స్త్రీ అంటే ఒక యవ్వన వయసులో ఉన్న స్త్రీ పురుషుడి పట్ల ఆసక్తులు అయిపోతారు, వాళ్ళు ఒకరొకరు ముఖాన్ని చూసుకొని ఆ సౌందర్యాన్ని చూసుకొని. సో ఆ వ్యక్తులని ఎవరు ప్రశంసిస్తారు? అలాంటి లో క్లాస్ గాలే అలాంటి వాళ్ళని కూడా వాళ్ళ ప్రశంసల్ని, వాళ్ళ యొక్క కార్యాలని ప్రశంసిస్తారు. అంతేగాని వాళ్ళు ఎటువంటి మంచి గుణాలు ఉండవు. అలా భగవంతుడికి ఒకవేళ ఎంత గొప్పవారనే కానివ్వండి, ఒకవేళ అలాంటి కార్యాల్లో నిమగ్నమై ఉంటే వాళ్ళు మంచి ఆధ్యాత్మిక గుణాలేమి, లక్షణాలు ఏమి ఉండవని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు, క్రోకోడైల్ అనమాట. క్రోకోడైల్ అంటే మీకు తెలుసు కదా, మొసళ్ళు. ఈ మొసళ్ళు చాలా భయంకరమైనవి నీళ్ళల్లో ఉన్నంత వరకు. నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు, నేల మీద వచ్చినప్పుడు దాని పవర్ తగ్గిపోతుంది. నీళ్ళల్లో ఎంత పవర్ఫుల్ ఉండేవో నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు దాని పవర్ ఎగిరిపోతుంది. దాని పవర్ అంత ఉండదన్నమాట, అంత శక్తివంతంగా ఉండవు. నీటిలోనే వాటి శక్తి ఉంటుంది. సో అందుకే మీకు తెలుసు కదా, మొసలి ఇంకా గజేంద్రుడి పైన యుద్ధం జరిగినప్పుడు మొసలి గజేంద్రుడిని కూడా ఓడించేస్తుంది, ఏనుగుని కూడా నీటిలో ఉన్నప్పుడు. ఎందుకంటే నీటిలో పవర్ఫుల్ అన్నమాట, మొసలి చాలా పవర్ఫుల్. సో అలాగే ఎప్పటి వరకైతే ఒక జీవాత్మ భగవంతుడి యొక్క శరణులో, భగవంతుడి సాంగత్యంలో ఉంటాడో ఆయన పవర్ చాలా స్పిరిచువల్లీ చాలా పవర్ఫుల్ అనమాట. భగవంతుడి సాంగత్యంలో, భగవంతుడికి ఆసక్తుడి, భగవంతుడి భక్తిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన స్పిరిచువల్లీ చాలా పవర్ఫుల్గా ఉంటాడు, ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఎలాగైతే ఒక మొసలి నీటిలో ఉన్నప్పుడు ఎంత శక్తివంతంగా ఉంటుందో. కానీ ఒకవేళ అదే వ్యక్తి ఎంత శక్తివంతుడైనా సరే, అంటే ఇక్కడ మీరు ఎంత మంచి గృహస్థులైనా కానివ్వండి, ఎంత విద్యావంతులైనా కానివ్వండి, ఎంత పెద్ద జ్ఞానులైనా కానివ్వండి, ఒకవేళ మీరు మీ యొక్క భౌతిక జీవితానికి, సాంసారిక జీవితానికి ఆసక్తులైపోయి ఉంటే మాత్రం అది ఎలాంటి పరిస్థితి అంటే, ఎంతో శక్తివంతమైన మొసళ్ళు ఇప్పుడు నీటి నుంచి బయటకు వచ్చేసినట్టే.
అంటే భగవంతుడి చరణులు లేనప్పుడు ఇంకా శక్తి అంతా క్షీణించిపోతుంది, ఇంకా శక్తి లేనట్టే, ఇంకా ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంతా వెళ్ళిపోయినట్టే. మీరు ఎంత విద్యావంతులు, ఎంత బుద్ధివంతులు, ఎంత తెలివైన వాళ్ళు కానివ్వండి, ఎంత గొప్పవారైనా కానివ్వండి, భౌతికంగా ఎంత గొప్పవారైనా కానివ్వండి, మీరు భౌతికంగా ఒకవేళ మీరు కనుక భగవంతుడి శరణులో లేకుండా భౌతిక ఆసక్తితో నిమగ్నమైపోతే మీ శక్తి ఏముండదు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే తస్మాద్ రజోరాగ విషాదమన్యు మానస్పృహ భయధైన్యదిమూలం హిత్వా గృహం సంసృతిచక్రవాలం నిర్సింహపాదం భజతా కుతోభ్యమితి. అందుకనే ఓ అసురులారా, మీరు ఈ యొక్క సంసారంలో ఉండే భౌతిక సుఖాన్ని త్యాగం చేసేయండి. త్యాగం చేసి ఆ నరసింహస్వామి యొక్క పాద పద్మాలనికి శరణాగతులవ్వండి. అవే మీకు అభయాన్ని ప్రసాదిస్తాయి. ఇలా మీరు సంసారంలో ఈ యొక్క భౌతిక ఆసక్తితో చిక్కుకుపోయి ఉంటే దానివల్ల మీకు ఎన్నో రకాల భౌతిక కోరికలు, నిరాశ, క్రోధము, ఇంకా భయము, ఇంకా రకరకాల పేరు ప్రతిష్టల కోసం తహతహ ఆడము, ఇవన్నిటి కారణం వలన మీరు మళ్ళీ మళ్ళీ తిరిగి జన్మ గ్రహించాల్సి వస్తుంది. ఈ జన్మమృత్యు చక్రంలోనే తిరుగుతూనే ఉంటారు అనేసి ప్రహ్లాద్ మహారాజు తన ప్రార్థనని నరసింహస్వామికి పూర్తి చేస్తున్నాడు. సో ఇక్కడే మనం కూడా పూర్తి చేస్తున్నాం ఈరోజు చర్చ. నెక్స్ట్ 15వ శ్లోకం నుంచి మనం చూస్తాము లక్ష్మీదేవి ప్రార్థనలు. అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో లక్ష్మీదేవి ప్రార్థనలు రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.